కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరైందుకు వెళ్తున్నటువంటి ప్రకాష్ పొలిటికల్ స్పీచ్ వద్దు, అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పండి, మీ సపోర్ట్ మాకు అక్కర్లేదు. వి ప్రకాష్ పై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఆగ్రహం. కాళేశ్వరం కమిషన్ ను ముగ్గురు తప్పుదో పట్టించారంటూ ఎవరు ప్రకాష్ గారు మొత్తానికైతే కాళేశ్వరం కమిషన్ ముందు తన వాదనలు వినిపించినట్టుగా తెలుస్తూ ఉంది. సో పీసీ ఘోష్ కూడా పొలిటికల్ స్పీచ్లు వద్దు, సబ్జెక్ట్ చెప్పని చెప్పేసి కూడా ఆయన కూడా క్లాస్ వీక్నట్టుగా తెలుస్తూ ఉంది. పొలిటికల్ స్పీచ్లు వద్దు, అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వండి అంటూ తెలంగాణ నీటిపారుదల రంగ నిపుణుడు వి ప్రకాష్కు కాళేశ్వరంపై విచారణ జరుపుతున్నటువంటి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సూచించింది. కమిషన్కు సమర్పించినటువంటి డాక్యుమెంట్స్ గురించి మాత్రమే మాట్లాడాలని, తమ వద్ద ఉన్నటువంటి రికార్డులు డాక్యుమెంట్ల ఆధారంగా విచారణ కొనసాగిస్తామని స్పష్టం చేసింది. బుధవారం కాళేశ్వరం కమిషన్ ఎదుట వి ప్రకాష్ హాజరయ్యారు. కమిషన్ ఆయనను పలు అంశాలపై ప్రశ్నించింది. కమిషన్ కు సపోర్ట్ చేసేందుకు వచ్చినట్టు ప్రకాష్ చెప్పగా మీ సపోర్ట్ అక్కర్లేదని స్పష్టం చేసింది. తెలంగాణ ఉద్యమం సాగిందే నీటి కోసమని వి ప్రకాష్ జస్టిస్ పీసీ ఘోష్ కు వివరించి ప్రయత్నించారు. దీంతో జోక్యం చేసుకున్నటువంటి జస్టిస్ ఘోష్ రాజకీయ ప్రసంగాలు వద్దు, కేవలం ప్రాజెక్టు విచారణకు సంబంధించినటువంటి అంశాలు మాత్రమే చెప్పాలని కోరారు. మేడిగడ్డ బ్లాక్ 7 కొంగుబాటుపై కమిషన్ ప్రశ్నకు సమాధానం ఇస్తూ దాన్ని మరమ్మతులు చేసి తిరిగి ఉపయోగంలోకి తీసుకురావచ్చని వి ప్రకాష్ తెలిపారు. అయితే మీరు ఇంజనీరింగ్ నిపుణులు కాదని, కాబట్టి మీరు చెప్పే టెక్నికల్ అంశాలను కమిషన్ పరిగణలోకి తీసుకోబోదన్నారు. తుమ్మిడిహట్ నుంచి కాళేశ్వరం కోసం స్థలాన్ని ఎందుకు మార్చాల్సి వచ్చిందని కమిషన్ ప్రకాష్ ప్రశ్నించింది. కాళేశ్వరం వద్దే నీటి లభ్యత అధికంగా ఉందని, అందుకే స్థలాన్ని మార్చాల్సి వచ్చిందని ప్రకాష్ సమాధానం ఇచ్చారు. తుమ్మిడిహట్ని 145 మీటర్లకు కుదించాలని మహారాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని, దీంతో అక్కడ అనుకున్న స్థాయిలో నీటి లభ్యత లేకపోవడంతో దాన్ని మార్చాల్సి వచ్చిందన్నారు. నిపుణుల కమిటీ మాత్రం తుమ్మిడిహట్ వద్ద నీటి లభ్యత ఉన్నట్టుగా తెలిపిందని కమిషన్ ప్రశ్నించగా, అదే నిపుణుల కమిటీ ప్రాజెక్టు కూడా సరైనదని చెప్పిందని వి ప్రకాష్ తెలిపారు. కమిషన్ విచారణ అనంతరం మీడియాతో వి ప్రకాష్ మాట్లాడారు. కమిషన్ తో ముగ్గురు వ్యక్తులు తప్పుదో పట్టించారని ఆరోపించారు. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, విద్యుత్ రంగ నిపుణులు రఘు, జాతీయ జలశక్తి సలహాదారు విద్యుత్ శ్రీరాములు కమిషన్ కు తప్పుడు సమాచారం, అభిప్రాయాలు చెప్పారని పేర్కొన్నారంటూ చెప్తా ఉన్న విషయం మనం చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే కొంత వి ప్రకాష్ కు క్లాస్ వీక్నట్టే అర్థమవుతుంది కాళేశ్వరం కమిషన్. సో జనరల్గా సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన కొంత వివరించే ప్రయత్నం చేసిన క్రమంలో కమిషన్ కొంత ఆయనను కట్టడి చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఇది ఎక్కడ దాకా పోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది.